మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. నీ మహిమని స్థలం మీద మా పక్షులను నింపుతున్నందుకై స్తోత్రం. నీ అభిషేకం దిగుతున్నందుకై స్తోత్రం. థ్యాంక్ యూ. నీ ఆత్మ కుమ్మరిపు మా మీద అత్యధికం చేస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ఆయన. అయ్యా, మీరు లేకుండా మేమేమీ చేయలేము తండ్రి, మా వలన కాదు. నీ మహిమ, నీ ప్రసన్నత మా మీద నింపము. నీ అద్భుత కార్యం ఈ స్థలం అందు జరిగించి నీ దాసురాలకి నోటికి నాయన నీ కృపను తోడుగా ఉంచు. మాట్లాడే ప్రతి మాటలో నీ చిత్తమును, నీ అనుగ్రహమును, నీ ప్రేమను కుమరించి వినుచున్న ప్రతి ఒక్కరిలో ఆత్మ కార్యమును జరిగించి వాక్యం యొక్క నెరవేర్పును జరిగించు. మరి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులెత్తి ఒక్కసారి దేవాది దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము ముందుగా చదువుకున్న లేఖన భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మరి మనము చదివిన లేఖన భాగములో మరి దావీదు గారు దేవుని మందిరమును ఉద్దేశించున్నాడు. గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే అట్టి సంకల్పము, ఆలోచనను దేవుడు ఎరిగి ఉన్నాడని ఆ సంకల్పము ఎవరి ద్వారా జరిగించాలనంటే తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుని యొక్క మందిరము కట్టబడాలి. గనుక తండ్రి కుమారునికి ఉపదేశిస్తున్నాడు జీవన సూత్రాలను. మనిషి జీవించడానికి కొన్ని సూత్రాలు అవసరం. అయితే తండ్రి తన కుమారుడైన సొలొమోను గారికి జీవన సూత్రాలను తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, దేవుడు హృదయమును పరిశీలన చేయువాడు, ఆలోచనలను సంకల్పములను ఎరిగిన వాడై ఉన్నాడు. అంతేకాకుండా ఏమై ఉన్నాడట, ఆయనను హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను సేవించుము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు హృదయమును, ఆలోచనలను, సంకల్పములను ఎరిగి ఉన్నాడు కనుక ఏం చేయాలట సొలొమోను గారు, నీవు ఆయనను తెలుసుకొనుము. మొదట ఏం చేయాలా? తెలుసుకొనుము. తర్వాత ఆయనను హృదయపూర్వకంగా సేవించుము. తర్వాత ఏమంటున్నాడు? మనపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను నీవు విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యము ఏం చేయనట? త్రోసివేయును. ఇక్కడ జీవన సూత్రాలలో మొదటిదిగా మానవుడు, ఏ మనిషి అయినా గ్రహించుకోవలసిన సూత్రము ఏమిటంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండవది దేవుణ్ణి హృదయ పూర్వకంగా మనపూర్వకంగా సేవించాలి, ఆరాధించాలి. మూడవది దేవుణ్ణి వెదకాలి. వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. అంటే మూడవది ప్రభు యొక్క నిర్ణయాలను, ఆలోచనలను, దేవుని యొక్క సంకల్పాలను ఎరిగిన వారమై వాటిని గ్రహించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత
రెండవదిగా దేవుని ఆజ్ఞలను తెలుసుకోవాలా, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలా. మూడవదిగా ఏమంటున్నాడంటే ఆయన యొక్క చిత్తమును, ఆయన యొక్క సంకల్పములను మనము కూడా గ్రహించుకోవాలి. ప్రభు ఎరిగి ఉన్నాడు మన పక్షాన సంకల్పం ఏమిటి, ఆయన ఆలోచనలు ఏమిటి, ఆయన ఉద్దేశాలు ఏమిటి నీ పక్షాన అని ప్రభు ఎరిగి ఉన్నాడు. కనుక మనము కూడా ఏం కావాలా, గ్రహించుకోవాలి. దేవుని సంకల్పాలను, దేవుని యొక్క ఉద్దేశాలను మన పక్షమున ఆయన ఏమి కలిగి ఉన్నాడని గ్రహించుకోవాలా. మూడవదిగా ఏం చేయాలా, ప్రభువును వెదకాల. నువ్వు విసర్జిస్తే, ఎవరు విసర్జిస్తే, కుమారుడైన సొలొమోను గారు విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా ఏం చేయనట, త్రోసి వేయును. కాబట్టి దేవుని బిడలారా, ఈనాడు మనము జీవన సూత్రాలలో నెంబర్ 1 ఏం చేయాలి, మనము దేవుణ్ణి తెలుసుకోవాలా. నెంబర్ 2 తెలుసుకున్న మనము హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించాలా, సేవించాలా, ఆయన చిత్తమునంతా గ్రహించుకోవాలి. ఆమేన్. ఆయన ఆజ్ఞానుసారముగా మనము నడవాలి. మూడవదిగా దేవుణ్ణి వెదకడం నేర్చుకోవాలి. నాలుగవదిగా గమనిస్తే మరలా ఇంకొక స్థలంలో అంటాడు కదా, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు ధైర్యముగా ఉండి పని జరిగించుము. ఏ పని జరిగించాలి, దేవుని యొక్క మందిరం యొక్క నిర్మాణము జరిగించడానికి నమ్మకంగా ఉండు, ధైర్యముగా ఉండము. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితాలలో కూడా యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత, తెలుసుకున్నాను, అంగీకరించాను, ఇంకా అయిపోయింది, రక్షణ పొందాను, అయిపోయింది అని ముగించడానికి వీల్లేదు. అంగీకరించిన వెంటనే, తెలుసుకున్న వెంటనే మనము చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు అర్థమవుతాయో, దేవుని యొక్క వాక్యం అర్థమవుతుందో, హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకొని ఉంటాం, మనపూర్వకంగా దేవుణ్ణి సేవించడము ప్రారంభిస్తాం. ఎప్పుడైతే మనపూర్వకంగా దేవుణ్ణి వెతుకుతామో, సేవిస్తామో, వెతకడం కూడా ప్రారంభిస్తాం. అంటే ఇక నిత్యము దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను, దేవుని ఆలోచనలను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క చిత్తమును హల్లెలూయా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తుంటాము, ఆరాటపడడమే వెదకడము. ఆమేన్. హల్లెలూయా. కనుగొన్న దేవుని నువ్వు వెతుకుతూనే ఉన్నావు. దేవుణ్ణి తెలుసుకున్నావంటే వెతికావు. వెతికిన నీవేం చేయాలా, ఆయన నువ్వు కనుగొన్నావు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడేం చేయాలి, నువ్వు ఆయన మార్గాలను, ఆయన ఉద్దేశాలను గ్రహించుకునే స్థాయిలోనికి మనము వెళ్ళిపోవాలి. కానీ వెతకమన్నాడని ఇంకా వెతుకులాటలోనే మనం ఉన్నట్లయితే అది సరి అయిన క్రైస్తవ జీవితము కాదు. హల్లెలూయా. వెతకుట అంటే ఆయన సంకల్పాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ప్రణాళికను, నా జీవితంలో ఏమి సిద్ధపరిచాడు దానిని నాకు బయలుపరచు, దానిని నాకు ప్రత్యక్షపరచు అని అడిగి దానిని గ్రహించుకోవడమే వెతకడం. అలాగా నీవు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ఆజ్ఞానుసారముగా నడుస్తున్న తర్వాత, హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుణ్ణి వెతుకుతూ వెంబడిస్తున్నప్పుడు ఎలా ఉండాలట, నమ్మకంగా ఉండాలి. క్రీస్తుతో నమ్మకమైన సహవాసము కలిగిన వారమై ఉండాలా. హల్లెలూయా. అనాది నుంచి కూడా చాలామంది భక్తులు బయలుదేరారు కానీ నమ్మకముగా ఉండలేకపోయారు. మోషే గారి విషయంలో నా ఇల్లంతటిలో మోషే గారు నమ్మకస్తుడు. అంటే ఆ కాలమందు ఇంకొక నమ్మకస్తుడు ఉన్నాడా? ఉన్నట్లయితే ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడు చెప్పగలిగేవాడు. అంటే నమ్మకస్తులైన వారు కొందరు దేవుని ఎదుట కనబడుచున్నారు. ప్రియమైన దైవజనమ, క్రైస్తవ సహవాసములో ఉండవలసింది ఏమిటో తెలుసా? నమ్మకం. ఎవరి మీద నమ్మకము? దేవుని పైన నమ్మకం. పిలుచుకున్నవాడు గొప్పవాడు,
నేను ఆరాధించువాడు, నేను సేవించువాడు, మనపూర్వకంగా ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి నాకు సహాయము చేయవాడు, నన్ను ఓదార్చువాడు, నన్ను బలపరచువాడు, నన్ను స్థిరపరచేవాడు, నన్ను కాయవాడు, నన్ను అభివృద్ధి పరచువాడు, నా అక్కరలు తీర్చువాడు, నన్ను జీవ మార్గములోనికి, సత్య మార్గములోనికి, అనుకూలమైన భక్తిలోనికి నన్ను నడిపించువాడు, నన్ను ఏనాడు చెయ్యి విడువని దేవుడు. హల్లెలూయా. ఇలాగ ఎవరి మీద మనము హోప్ కలిగి ఉండాలంటే దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నమ్మకం నీలో పెరుగుతున్న కొలది ఆటోమేటిక్ ఏమొస్తుంది? నీలోనికి ధైర్యం వచ్చేస్తుంది. దేవుని మీద నమ్మకం ఉండే కొలది ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం వచ్చేస్తుంది. మన చిన్న పిల్లవాడే కొంత సమయం వరకు మన చేయి పట్టి నడుస్తాడు. నడిచే కొలది ఏం చేస్తాడు? తర్వాత చెయ్యి వదిలి తానే ఒంటరిగా నడవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ప్రారంభంలో ఎలాగుంది? భయముతో కూడిన భక్తి ఉండవచ్చు. నమ్మకం పెరిగే కొలది ఏమవుతుంది చెప్పండి? ధైర్యము వస్తుంది. ధైర్యము కలిగినప్పుడు దేవుని చిత్తము, దేవుని ఆలోచన జరిగించడము ప్రారంభమవుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం ఇదే వచనములో గమనిస్తే 28:9 అధ్యాయములోనే మొదటగా ఆయన హృదయములను పరిశీలించు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఏ గుణం ఉంది? హృదయములను పరిశీలించువాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి అక్కరలేనిది పై రూపం, పై భక్తి ఆయనకు అవసరము లేదు. నువ్వు వారమునకు 4 మార్లు తలంటు స్నానము చేసి మనుష్యులకు కనబడవలెనని తెల్ల వస్త్రములు వేసుకొని మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చిన నీ హృదయంలో నిజమైన భక్తి లేకపోతే పై భక్తిని దేవుడు లక్ష్యము ఉంచే దేవుడు కాదు. ప్రభువునకు కావలసింది ఏమిటంటే హృదయములో నుండి వచ్చే మనఃపూర్వమైన యథార్థమైన భక్తిని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుడు దేని మీద లక్ష్యం ఉంచుతాడంటే దేని మీద అండి? హృదయమును లక్ష్యం ఉంచుతాడు. కాబట్టి ఆయన హృదయమును పరిశీలన చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన హృదయమును పరిశీలన చేస్తున్నాడు. పైకి దేవుని అనుసరిస్తున్నాం, భక్తి చేస్తున్నాం. అందరికీ కనపడినట్లయితే ఒక ఉత్తమురాలైన పరిశుద్ధమైన ఒక క్రైస్తవ కుటుంబముగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా పైకి కనపడుతున్నావు, కానీ హృదయంలోని అంతరంగములో పాపముతో కూడిన బ్రతుకు, దేవునికి అవిధేయతతో కూడిన బ్రతుకున్నట్లయితే అట్టి హృదయాన్ని దేవుడు లక్ష్యము ఉంచడు. అట్టి భక్తి దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే మనము గమనిస్తే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలలో మనము చదివినట్లయితే యెషై కుమారులలో ఎలియాబును మొట్టమొదటగా సమూయేలు గారు అభిషేకించడానికి పిలిచాడు. పెద్ద కుమారుడు కదా యెషై కుమారుడు. దేవుడు ఇతన్నే కోరుకున్నాడేమోనని పిలిచినప్పుడు ఎలియాబు ఎలాగున్నాడంట? ఎత్తుగాను అందముగాను చూడడానికి కన్నులకు అందంగా కనపడ్డాడు. అయితే వచ్చి నిలిచిన వెంటనే దేవుడు స్వరమెత్తి అంటున్నాడు యెషై గారితో, యెషై, ఇదిగో నేను కోరుకున్నా, నేను అభిషేకిస్తున్న మనుష్యుడు ఇతడు కాదు. అలాగా యెషైకి కలిగిన 7 మంది కుమారులు, ఇతడున్న కుమారులు 7 మంది వచ్చినప్పుడు కూడా ఏమంటున్నాడు? వీరు కాదు. హల్లెలూయా. దేవుడు మనుష్యును కాదు లక్ష్య పెట్టేది, అందమును కాదు, ఒడ్డును కాదు, వారి అలంకారమును కాదు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం లక్ష్య పెడతాడట? హృదయమును లక్ష్య పెడతాడు. ఈరోజు భక్తి చేస్తున్న మనం అందరము కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నామా?
మనపూర్వకంగా దేవుణ్ణి సేవిస్తున్నామా? ఎందుకంటే నీ హృదయమును ఎవరు పరిశీలన చేస్తున్నారు? దేవుడు పరిశీలన. నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇంకా కడసారి వాడైన దావీదు వచ్చి నిలిచినప్పుడు ఇతడే నేను కోరుకున్న వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతడు కూడా ఎలాగున్నాడంట? కంటికి అందమైన వాడు, ఎర్రని వాడు, మంచి కన్నులు కలిగిన వాడు. ఆ అందము కూడా వర్ణిస్తున్నాడు, కానీ ఇతన్ని కోరుకున్నాడు. అయితే దావీదుకి అందముతో పాటు ఏముంది? ఆయనకి హృదయములో దేవునికి స్థలం ఉంది. ఆమేన్. అందుకే దావీదు గారికి ఒక పేరు ఉంది, చెప్పండి. ఆయన నా హృదయానుసారుడు. ఆమేన్. ఎవరికి హృదయానుసారుడు? దేవుని హృదయమును బట్టి, దేవుని ఆలోచన బట్టి, దేవుని చిత్తమును బట్టి, దేవుని యొక్క తలంపులను బట్టి అనుసరించువాడు. దేవునికి హృదయానుసారుడు ఎవరంటే దావీదు. ఆమేన్. అందుకే అక్కడ హృదయమును లక్ష్యముంచి దావీదును కోరుకున్నాడు అభిషేకించడానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడడానికి, దేవుడు మన మీద లక్ష్యం ఉంచడానికి కేవలము భయభక్తి, వేషధారణతో కూడిన భక్తిని దేవుడు లక్ష్యం ఉంచడు. ఆమేన్. జాగ్రత్త పడాలి. మన భక్తి విషయంలో మనము ఎలాంటి భక్తి చేస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మనుష్యులను మెప్పించడానికి పనులు చేస్తారు, మనుష్యులను మెప్పించడానికి కానుకలు వేసుకుంటారు, మనుష్యులను మెప్పించడానికి దేవుని సన్నిధానంలో ఒక పని జరిగిస్తారు, సేవకులను మెప్పించడానికి ఒక పని జరిగిస్తాడు. అయితే ఎవరి కొరకు నువ్వు చేయాలా? దేవుని సన్నిధానంలో కానీ, ఎక్కడైనా కానీ, ఏ ధర్మకారమైనా కానీ, ఏ ఉపకారమైనా కానీ, ఏ మేలైనా కానీ, నీ వలన లోకమునకు జరిగించున్నదేది కూడా రహస్యముగా చేసినప్పుడు నీ హృదయమును దేవుడు తెలుసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. వేషధారణ భక్తి, మనుషులను మెప్పింపచేసే భక్తి ఏమిటంటే అందరికీ కనపడాలని చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి ఉపకారం, ప్రతి మేలు కూడా అది దేవుడు లక్ష్యం ఉంచడు. ఆమేన్. అవన్నీ నువ్వు చేసే సత్క్రియలుగా కనపడవచ్చు, కానీ అవి ఒకనాటికి దేవుని సన్నిధిలో నిలవబడితే అవి బూడిద పాలైనట్లుగా నీ క్రియలు దేవుని సన్నిధిలో నిలబడవు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనం పరిశీలన చేసుకోవాలా. దేవుడు మన తలంపులను, ఆలోచనలను, మన సంకల్పాలను, మన భక్తిని, మనము ఎలాగ దేవుణ్ణి సేవిస్తున్నామన్నది కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. మన హృదయమును పరిశీలన చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే మొదటి దినవృత్తాంతముల గ్రంథములోనే 29వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. నా దేవా, నీవు హృదయములను పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హృదయములను పరిశీలన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇష్టపడుచున్నాడట. ఎవరిని ఇష్టపడుతున్నాడు? దేవుడు యథార్థవంతులను ఇష్టపడుతుంది. దేవుడు హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు నీ హృదయం యథార్థంగా దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే నువ్వు ఇష్టము దేవునికి. ఆమేన్. ఆ కింద వచనాలు కూడా చదవండి అమ్మా. నేనైతే యథార్థత గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, నేను యథార్థ హృదయముతో నీ మందిరమును కట్టించాలని ఆలోచన కలిగి ఉన్నా. అందుకు తగిన విధంగా హృదయపూర్వకంగా, యథార్థంగా, మనపూర్వకంగా నాకు కలిగినవన్నీ నీకు అప్పగిస్తున్నాను, నీకు ఇచ్చి ఉన్నాను. అయితే నా జనులు కూడా, నాతో పాటు నా జనులు కూడా ఏం చేస్తున్నారు? వారు కూడా యథార్థ హృదయులై నీ సన్నిధానములోనికి, నీ మందిరము కట్టడానికి నీ కొరకు వారు కూడా తెచ్చుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా.
మరి ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు? యథార్థమైన హృదయముతో దేవునికి ఇచ్చుట మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇతరులను మెప్పింప చేయడానికి కాదు. దావీదు గారు ఇంత మనుగుల బంగారము సమకూర్చాడు, ఇంత వెండిని సమకూర్చాడు, ఇంత గొప్ప కార్యాలను చేస్తున్నాడని చెప్పించుకోవడానికి, పొగుడుకోవడానికి, అందుకోసము కాదు, కానీ దేవుని కొరకు ఒక మందిరము కట్టాలనుకున్నాడు. తన కోసము తాను కాదు, కానీ దేవుని కొరకు ఒక మందిరము కట్టాలని ఆ చిత్తములో ఆయన ఏం జరిగించాడు? మనపూర్వకంగా తన కలిగినది తీసుకొని రాగా జనులు కూడా అలాగే ప్రేరేపింపబడి అలాగే దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు. ఆమేన్. చాలా మార్లు మీకు కూడా నేను చెప్తుంటాను, సేవకురాల మీద ఉన్న అభిషేకము, సేవకుల మీద ఉన్న లక్షణాలు విశ్వాసుల్లో పనిచేస్తాయి. విశ్వాసుల్లో పనిచేస్తాయి. ఎందుకంటే సేవకులు సరి అయిన మార్గములో నడుస్తూ సరి అయిన దైవ చిత్తానుసారముగా నడిచే సేవకులు ఏం చేస్తారు? విశ్వాసులను కూడా పరిధిలో నడిపిస్తారు. ఆ శిక్షణలో, ఆ బోధలో వారిని కూడా స్థిరపరిచి విశ్వాస ప్రమాణాలతో కూడిన బ్రతుకుల్లో జ్ఞానంతో కూడిన సూత్రాలను నేర్పిస్తూ వారిని స్థిరపరుస్తారు భక్తి మార్గంలో. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే దావీదు గారి హృదయంలో హృదయపూర్వకమైన ఇష్టపూర్వకమైన అర్పణలు చెల్లించడము స్టార్ట్ అయిందో, తనతో ఉన్న జనులు, తన రాజ్య సంబంధులు కూడా ఎలాగైపోయారు? వారు కూడా మనపూర్వకంగా దేవుని సన్నిధికి తెస్తున్నారు. ఆమేన్. దేవుని సన్నిధానములు అర్పించేదేది కూడా విసుక్కోకూడదు, ఆయాసపరచుకోకూడదు. మేమే చెయ్యాలనా, మాకేనా, ఇంతమంది ఉన్నారు, వారెవరు అర్పణలు తయారు, మేమే ఎందుకు ఇవ్వాలి? పోటీ తత్వముతోనో, ఒకవేళ అసూయతోనో, కష్టముతోనో, ఇష్టము లేకుండా ఏ పని కూడా చేయకూడదు. ఆమేన్. దేవుని సన్నిధానంలో నీకు ఒక దేవుడు ఒక పనిని సంకల్పించాడంటే దాన్ని ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా తగ్గించుకొని చేయాలి, సమర్పణతో చేయాలి, శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి. ఇన్ని ఇమిడి ఉంటాయి దేవుని స్థలంలో ఒక పని చేయాలంటే. ఆమేన్. హల్లెలూయా. త్యాగముతో కూడింది కూడా ఉండాలి. ఆమేన్. నీ సమయాన్ని, అలాగే నీ బలాన్ని, అలాగే నీ కష్టాన్ని, ప్రతిదీ కూడా త్యాగము కొరకై నువ్వు జరిగించాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇతరులకు కనపడాలని మనం ఏమీ చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి హృదయమును ఎరిగిన దేవునికి ఇష్టపూర్వకంగా మనము అర్పించాలా. ఆమేన్. ఎవరికి అర్పిస్తున్నావు? దేవాది దేవునికి, దేవుని మందిరము నిమిత్తము, దేవుని పని నిమిత్తము అర్పిస్తున్నావు గనుక ఇబ్బందితోనో కష్టముతోనో అందరూ చేస్తున్నారు, నేను చెయ్యాలని ఇరుకుతోనో చేయొద్దు. నీకు కలిగిన దాంట్లో మనపూర్వకంగా దేవునికి అర్పించవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే క్రైస్తవ సమాజానికి ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఏదీ లేదు, మనము ఆ దేవుని కన్నులకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక ఎలాగుందంటమ్మా? తేటగా కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే మనము జరిగించేది ఏది కూడా లెక్క ఉంది. ఆమేన్. మన విశ్వాసానికి, మన భక్తికి, ప్రభువును వెంబడిస్తున్న దానికి మనము లెక్క ఎవరికి అప్పచెప్పాలా? యేసు ప్రభువునకు. హల్లెలూయా. దేవాది దేవునికి మనం ఏం చేయాలా? లెక్క అప్పచెప్పాలి. ఎవరైతే నిన్ను లెక్క అడుగునో, ఎవరికి నువ్వు లెక్క అప్పచెప్పగలవో ఆయనకు ఏమంట? ఏది కూడా మరుగులో లేదు, అంత స్పష్టముగా తేటగా కనపడును. ఆమేన్.
హల్లెలూయా. ఎందుకు మనం జాగ్రత్త పడాలి? ఎందుకు మనము ఇంత ఆలోచన కలిగి ఇంత మనము ప్రత్యేకముగా ఎందుకు ఉండాలంటే, నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడో రేపు లెక్క ఎందుకు అడగాల? దేవుడు లెక్క అంటే ఆయన నిన్ను విమోచించాడు. ఆయన విలువైన రక్తము, ఆయన విలువైన ప్రాణము నీ కొరకు అర్పించి నిన్ను వెలపెట్టి దేవుడు కొన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను విడిపించిన, నిన్ను విమోచించి నీకు నిత్య జీవమును సిద్ధపరిచిన దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. అయ్యా, నీ విలువైన రక్తముతో నన్ను కడిగావు, నన్ను విమోచించుకున్నావు, లోకములో నుండి నన్ను ప్రత్యేక పరుచుకున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను సేవిస్తున్నాను, నిన్ను వెతుకుతున్నాను, నీవు నాకు అనుక్షణము ప్రత్యక్షమవుతూ నాకు సహాయకుడివై నడిపిస్తున్నావు కనుక నేను నీకు లెక్క చెప్పాలి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము జరిగించే ప్రతి పనికి కూడా లెక్క అనేది ఉంది. హల్లెలూయా. దేవుని దగ్గర మనం అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, హృదయాలను పరిశీలించే దేవుడు. ఆమేన్. నెంబర్ 2 ఏంటమ్మా? ఆయనను మనము తెలుసుకోవాలి. మొదటిగా దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండవదిగా హృదయాలను పరిశీలించే దేవుడు కనుక మన భక్తి కానీ, మన యొక్క దేవుని సన్నిధానంలో ఇచ్చేది కానీ ప్రతిది కూడా ఏంటి? లెక్క ప్రకారముగా, దేవుని చిత్తానుసారముగా మనము జరిగించాలి. రెండవదిగా మనము గమనిస్తే, వెదకితే హల్లెలూయా దేవుడేమవునట? ప్రత్యక్షమవును. అయ్యా కుమారుడా, నువ్వు తెలుసుకో ముందు దేవుణ్ణి. రెండవదిగా వెదకు. నువ్వు వెతికినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అయ్యాడా? ప్రత్యక్షమయ్యాడా? అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. అడిగాడు, ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు, నాకు ఇంత పరిపాలన, ఇంత జన్మనిచ్చావు తండ్రి, వీరినందరిని నేను జ్ఞానానుసారముగా పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమంటే దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమై జ్ఞానముతో పాటు ఘనత, ఐశ్వర్యము కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మనము వెతికితే దేవుడు ప్రత్యక్షము అవుతాడు. ఆమేన్. అబ్రహామునకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నో అధ్యాయములండి? ఆదికాండము 15 అధ్యాయములో, అబ్రహామా ఇదిగో నీ బహుమానము అత్యమగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు బ్లెస్ చేశాడు. ప్రతి విశ్వాస జీవితంలో కూడా ప్రత్యేకింపబడిన వారి విషయాలలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. ప్రత్యక్షమవటం అంటే ఆయన కనపరుచుకుంటాడు. ఆమేన్. ఎరిగిన వాడుగా ఉంటాడు. అభివృద్ధిని ఇవ్వడానికి, నిన్ను నమ్మకత్వములో నడిపించడానికి, నిన్ను స్థిరపరచడానికి ఆయన ప్రత్యక్షతలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే నీవు విసర్జించితే నిన్ను నిత్యముగా నేను త్రోసివేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే, దేవుణ్ణి మనము వెతికే వారము ఉండాలా, దేవుణ్ణి విసర్జించక వెంబడించే వారము ఉండాలా. వెంబడిస్తున్నట్లయితే ఏమిస్తాడు? విసర్జించక నీకు నిత్యము దేవుడు ఎలాగుంటాడు? తోడుగా నిలుస్తాడు. హల్లెలూయా. హత్తుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిద్దాము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 17 వరకు వచనం, ఒక్కొక్క వచనం ధ్యానం చేద్దాం. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడయుండును, అతడు పాపము చేసిన ఎడల మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి
ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ చెప్పెను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే, నేను అతనికి తండ్రి అయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరిని ఉద్దేశించిన మాటలు ఇవి? సొలొమోను గురించి. ఆమేన్. దావీదా, ఇక నువ్వు కాదు నీ కుమారుడికి తండ్రివి, నేను తండ్రిని. నీకు కాదు ఆయన కుమారుడు, దేవాది దేవుడైన నాకే కుమారుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దావీదు హృదయానుసారుడుగా బ్రతికినప్పుడు దావీదునకు రాజ్య సింహాసనం ఇచ్చాడు. హల్లెలూయా. దావీదునకు రాజ్య సింహాసనం ఇచ్చిన దేవుడు దాన్ని స్థిరపరుస్తూ, నీ సంతానములకు కూడా నేను దాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను. ఎందుకు? నీవు నాకు హృదయానుసారుడవై ఉన్నందున. ఆమేన్. ఇదిగో నీ సంతానమును కూడా నేను విడిచిపెట్టను. ఇక నీవు కాదు దావీదా నీ కుమారుడికి తండ్రివి, నేనే తండ్రిని. అతడు నాకు కుమారుడై ఉండును, కుమారుడై ఉండును. సౌలు రాజు కూడా రాజసింహాసనం ఇచ్చాడు. అయితే సౌలు రాజు ఏం చేశాడో తెలుసా? దేవుని ఆజ్ఞను మీరాడు, ధిక్కరించాడు. దేవుని మాటను వ్యతిరేకించి తాను ముందుకు నడిచాడు. అపవాది చేత, అపవాది కలిగిన ఆత్మ చేత నడిపించబడి రాజసింహాసనము నుంచి త్రోసివేయబడ్డాడు. తానుకు కలిగిన రాజు కంటే, దావీదు కంటే ముందుగా సౌలుకు దేవుడు అప్పగించాడు కానీ రాజరికము. అయితే వారి కుమారులలో ఎవరికి కూడా రాజ్యాన్ని ఇవ్వలేదు. ఆమేన్. అయితే అలాగా సౌలుకేసినట్టు నేను నీకు శిక్ష వేయను. ఒకవేళ నీ కుమారుడు పాపము చేసినా, తప్పి పోయినా, నరులను దండించిన రీతిగా నరులకు కలుగు దెబ్బల ద్వారా, శిక్ష ద్వారా నీ కుమారుని నేను శిక్షిస్తాను కానీ అతని సింహాసనానికి కానీ అతని రాజ్యానికి కానీ అతనిని కానీ నేను నిత్యము త్రోసివేయను. ఆమేన్. అతని సింహాసనము, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది. చప్పట్లు కొడతావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విశ్వాసులందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఉంది, సత్యం ఉంది. ఎందుకు మనము హృదయానుసారులముగా దేవుణ్ణి వెంబడించాలా, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలా, నిజమైన భక్తితో దేవుణ్ణి ఎందుకు మనం ఎరగాలంటే, నీవు హృదయానుసారుడుగా దేవుణ్ణి వెంబడిస్తే నీ సంతానమును జ్ఞాపకం చేసుకుంటాడు భూమి మీద. హల్లెలూయా. నీ సంతానమును విడిచిపెట్టడు. నీ సంతానము దేవుని భాగమవుతుంది, దేవుని సొత్తు అవుతుంది. ఆమేన్. మీరు చూడండి, వెతికి చూడండి. నిజముగా అర్పణ కలిగి సేవించిన సేవకుల కుమారులు కానీ, విశ్వాసుల కుమారులు కానీ ఏనాడైనా వారు నశించిపోయారా? వారు ఏనాడైనా వారు భిక్షమెత్తరట. ఆమేన్, హల్లెలూయా. నా సేవకుని కుమారులు నేను రక్షించుకుంటాను, నిత్యమైన నిబంధనతో వారిని కాపాడుతాను, స్థిరపరచుకుంటాను. ఆమేన్. అయితే సౌలు రాజు అంతగా చేసిన దేవుడు ఆ కుటుంబంలో కూడా దావీదు ద్వారా ఏమిచ్చాడో తెలుసా? కుంటివాడైన మెఫీబోషెతుకు ఆ రాజు బల్లనొద్ద ఆయన సదాకాలము భోజనము చే కృప ఆ కుంటివాడైన మెఫీబోషెతుకు దేవుడు అనుగ్రహించాడు. దావీదు హృదయమును బట్టి దేవునికి స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. మీరు నమ్మండి, మన భక్తి, మన యథార్థత, మన ప్రయాస దేవుని కొరకై నిలబడిన ఏ కష్టము కూడా వ్యర్థమైపోదు, వ్యర్థమైపోదు. అది జీవము కలిగి జీవిస్తుంది. ఆమేన్. అది ఎంతగానో లోకమును ప్రభావితము చేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. మా యొక్క గ్రామంలో కూడా చాలాసార్లు నేను వేరే స్థలాలలో చాలా మార్లు చెప్పాను. ఆదమ్మ అనేమే ప్రార్థనా పరురాలు. మా గ్రామంలో ఒకరే ప్రార్థన చేసేవారు. ఎప్పుడు ప్రార్థన చేయమన్న స్త్రీలలో ఆమె నాకు అవ్వ అవుతుంది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ నేను అనుకున్నాను, ఇంకెవరు లేరు ఆ స్త్రీలు, ఎప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంది అనుకున్నా. కానీ వారి కుటుంబము 4 కుమార్తెలు, 2 కుమారులతో 6 మంది సంతానముతో చాలా దీనంగా ఉన్నారు. కానీ దేవుడు ఈనాడు గమనిస్తే
వారి కుటుంబాలన్నీ కూడా పట్టణ ప్రాంతాలలో స్థిరపడి వారు ఎంతగానో హెచ్చింపబడ్డారు. ఒక విశ్వాసురాలు, ఒక ప్రార్థనా పర్రాలి కుటుంబం ఎంతగా దీవించబడ్డదో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక పాస్టర్ గారి సంతానము కూడా, వారు జొన్నకాయల కూడు, ఎర్ర పచ్చడి, బొడుకారం వేసుకొని తినేవారు. మజ్జిగ పోసుకొని కూడా తాగడానికి వీలు లేదు. నేను కన్నులారా నా 8th క్లాస్ చదివేటప్పుడు కనిగిరిలో చదువుతూ వాళ్ళ ఇంట్లో రాత్రి పూట ఉండేదాన్ని. హల్లెలూయా. మా ఊరు వెళ్ళాలంటే నైట్ వెళ్ళలేము, కానీ ఆ రాత్రి కంబాలదిన్న అనే గ్రామంలో ఉండేవారు. ఆయన ఇస్సాక్ గారు ఎంతో భక్తి కలిగిన దైవ సేవకుడు, విశ్వాసం. తెల్లవారుజామునే కుటుంబాన్నంతా లేపి ప్రార్థనలో కూర్చొని పెడితే పిల్లలు హార్మోనియం వేయించాలి, మగపిల్లలు, ఆడపిల్లలు కంజరి కొట్టాలి, పాటలు పాడాలి. 4 నుంచి 6 గంటల దాకా వారు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అంతగా తెల్లవారుజామున వారింట స్తుతి ప్రార్థనలు జరిగాయి. ఆమేన్. ఆయన చనిపోయేంత వరకు కూడా కుమారులు వివాహాలు చేయాల, కుమార్తెలు వివాహాలు చేయాల, నేను వివాహము చేయనని. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కుమార్తెలకు దైవ సేవకులే, కుమారులు దైవ సేవకులే. ఆమేన్. ఆయన సంతానం అంతా ఇప్పుడు దైవ సేవకులుగా మారిపోయారు. ఆమేన్. వచ్చిన అల్లుళ్ళు కూడా సేవ చేస్తున్నారు. అంటే ఎందుకు చెప్పగలుగుతున్నాను ఇక్కడంటే, మన భక్తి, మన విశ్వాసము హృదయాలను పరిశీలన చేసే దేవుడు నీ స్థితిని ఎన్నిటికీ మర్చిపోడు. నీ సంతానమును ఆయన విడిచిపెట్టాడు. వారు ఎన్ని ఆపదలలో చిక్కుకున్నా, దుష్టుడు ఎంతగా వారిని శోధించినా, నువ్వు కుటుంబమును ఎంతగా అలల చేత, గాలి తుఫాన్ల చేత కొట్టబడుతున్నా, కృప కలిగిన దేవుడు, న్యాయమూర్తి అయిన దేవుడు నీ సంతానమును భూమి మీద నువ్వు దేని కొరకు నీ హృదయాన్ని స్థిరపరచుకున్నావో దాని ఆలోచన ప్రకారం పిల్లలను కూడా అదే విషయంలో స్థిరపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మన హృదయాలను మనము స్థిరపరచుకోవాలా. సౌలు మీద చూపినటువంటిది నీ కుటుంబంలో నేను జరగను, నీ మీద నా కృప నుంచి నీ సింహాసనమును నేను నిత్యము స్థిరపరుస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే 1 దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 17వ అధ్యాయం 10వ వచనం. యోధా దేశము చుట్టూ నీ పగవారినందరినీ నేను అణచివేసేదను, అదియుగాక నీ జీవిత దినములు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమంట? నీ సంతానమును నేను కలుగ చేసి నీ సంతానమును నేను స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన హృదయ ఆలోచనలను దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మనము వేరే విధంగా ఆలోచన చేయకూడదు. ఆమేన్. దేవుని భక్తి చేస్తున్న మనమందరము కూడా ప్రభు చిత్తమునకు మనము లోబడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి జీవన సూత్రాలను ఎవరికి తెలియచేశాడు? దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియచేశాడు. మనము కూడా క్రైస్తవ కుటుంబాలు కూడా తండ్రులు ఎవరికి తెలియచేయాలా? పిల్లలకు జీవన సూత్రాలను తెలియచేయాల. ఆమేన్. హల్లెలూయా. అనేకము మనము తెలియచేస్తాం. అయ్యా, మనకి ఇక్కడ స్థలాలు ఉన్నాయి, మనకి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, మనకు మన సొంతూరులో పొలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ తెలియచేస్తాం. అంతేకాకుండా అరే నా హృదయంలో చాలా మిగుల కోరిక ఉంది, నీవు గొప్ప చదువు చదవాలని. మేమేదో పచ్చడి తిన్నాం, ఆ పని ఈ పని చేసుకొని మేము కష్టపడ్డాం. అయితే మా కన్నులు ఎదుట మీరందరూ కూడా ఏం కావాలా? గవర్నమెంట్ ఎంప్లాయీలు కావాలని మన హృదయంలో ఉన్నదంతా ఆలోచనలంతా వాళ్ళ ఎదుట పెడతాం. కానీ ఏ తల్లి ఏ తండ్రి కూడా
క్రైస్తవ కుటుంబాలైన వారు కూడా ఎవరిని చెప్పరు? దేవుణ్ణి తెలుసుకయ్యా అన్న మాట రాదండి. వస్తుందా? ఎవరో యథార్థముగా ఉండి దేవుని హృదయం నిండా ఉంచుకున్న వారు ఇంకా అది తప్పక చెప్తారు. దేవుని హృదయంలో ఉంచుకొని తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఏం బోధిస్తారు? ఈ జ్ఞానాన్ని బోధిస్తారా? అది జరగదు. నువ్వు చెప్పినా అది నమ్మం. హల్లెలూయా. నీ హృదయం నిండా దేవుడు ఉంటే ఏం జరుగుద్ది? దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించు, ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి వెదకయ్యా. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి కలిగి ఉంటావో అప్పుడు లోకంలో అన్నీ నీవు అవుతాయిరా. ముందు దేవుణ్ణి పట్టుకో, ప్రతి విషయానికి ప్రార్థించుకో, ప్రతి విషయానికి నీకు ఆలోచన కావాలన్నా, నీకు ఏది మంచి డెసిషన్ నీకు అర్థం కావాలన్నా వాక్యం చదువుకో. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా దేవుని సముఖంలో పెట్టు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుని వెతుకయ్యా, ఆయన నీకు ప్రత్యక్షము. దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయము చేస్తాడని ఎవరు బోధించాలా? ఎవరు నేర్పించాలా? తల్లి తండ్రి ఇరువురు కూడా ఏం చేయాలా? ఈ బోధ, ఈ క్రమమును మనము పిల్లలకు నేర్పించాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీ పిల్లలకు నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు, మార్గంలో నడుచున్నప్పుడు, హల్లెలూయా, మీ యొక్క ద్వారబంధం, ఆ ద్వారముల మీద ఏమి రాయాలంట? దేవుని మాటలను వారికి నేర్పించు. ఆమేన్, హల్లెలూయా. బాలుడికి నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనను ఆ మార్గము నుండి తొలగి సత్యం. ఆమేన్. చాలామంది మనము చిన్న పిల్లలే, వారికి ఏమర్థమవుతుందలే, వారికి ఇప్పుడే మనం ఏమి నేర్పిస్తాములే. నేర్పించిన తల్లిదండ్రుల పిల్లలను మనం చూస్తున్నాం. ఏమండి, సేవకులను చూస్తూనే ప్రైజ్ ద లార్డ్ అంటారు. చిన్న బుడ్డ పిల్లలు హల్లెలూయా అని చెప్తారు, ముసుగేసుకొని పాటలు పాడతారు, చప్పట్లు కడతారు. పెద్దలు చేయలేనివన్నీ పిల్లలు చేస్తున్నారు. ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇవన్నీ? ఆరాధన క్రమములు తల్లిని అనుసరించి పిల్లలు చేస్తారు. ఆమె ఈనాడు క్రైస్తవ కుటుంబాలు నిర్లక్ష్యంతో ఉండకూడదు. పిల్లలకు మనం బోధించాలి. అది దేవుని ఆజ్ఞ. జీవన సూత్రాలను నేర్పించు. దేవా, అయ్యా, కుమారుడా, నువ్వు జీవించవలసినవి ఇది, ఈ సూత్రాలను నువ్వు కలిగి ఉండు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. మనుషుల మీద కాదు, మా మీద కాదు, దేవుని మీద నీవు ఆనుకొని నడువు. దేవుని మీద నువ్వు ఆధారపడు. దేవుని కొరకు చింతించుకో. సమస్తము చూచుచున్నా, పరిశీలన చేస్తున్నా, హృదయాలను యథార్థతను పరిశీలిస్తూ లెక్క అడగబో ఆ దేవుని ఎదుట నువ్వు నిజమైన భక్తి చేయి. కుమారుడా, కుమార్తెలారని ఎవరನ್ನು నేర్పించాలా? మనము క్రైస్తవ విశ్వాసులమైన మనము మన పిల్లలకు నేర్పుట జరిగించాలి. ఆమేన్. ఇది క్రైస్తవ చట్టము, ఇది విశ్వాసులు చేయవలసిన క్రమము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలా? కాబట్టి తండ్రిని, ఆయన పంపిన కుమారుణ్ణి ఎరుగుటమే నిత్య జీవము. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటండి? దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏమిటి? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు, ఏం జరిగింది నీలో? ఆయన కార్యమే జరిగిందా? నేను ఇప్పుడే మా మాట చదివాను. నిత్య జీవమును పొందుకోవట. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నిత్య జీవాన్ని పొందుకున్నావు. హల్లెలూయా. చెప్పండి కొట్టు. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు దేవుణ్ణి త్రోసివేస్తే, విసర్జించితే దేవుడు నిన్ను నిత్యము త్రోసివేయడు. అంటే నిత్య జీవానికి నిత్యము త్రోసివేయడం అంటే నిత్య నరకాగ్నిలోనికి పడిపోవడం. అంటే రెండు మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. ఒక మనిషి ఎంచుకోవలసిన మార్గాలు రెండు ఉన్నాయి. ఏంటది? నిత్య జీవమా, నిత్య నరకమా? దేవుణ్ణి తెలుసుకుంటే నిత్య జీవము, దేవుణ్ణి తెలుసుకోకపోతే నిత్య నరకం.
మనం చూస్తూ ఉండగా మన పిల్లలు నరకంలోనికి వెళ్ళిపోవడము దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? వారు ఆరని అగ్నిలో నిరంతరము కాలిపోవుట దేవుని చిత్తమా? ప్రియులారా, క్రైస్తవ కుటుంబాలను వాక్యము ధ్యానము చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వారు విసుక్కున్న, అసహించుకున్న, వారు కాదన్న ఓపికతో తల్లిదండ్రులు అన్న వారు ఏం చేయాలా? సహనముతో వారికి నువ్వేమి నేర్చుకున్నావో, ఏ దేవుణ్ణి కలిగి ఉన్నావో, ఏ దేవుడు నిన్ను వృద్ధిపరుస్తున్నాడో, ఏ దేవుడు నిన్ను కాపాడుతున్నాడో, ఏ దేవుని వలన నువ్వు బ్రతికి ఉన్నావో, ఏ దేవుని వల్ల సమస్తము అనుభవిస్తున్నావో ఆ దేవుని సంగతులు నువ్వే తెలపాలని పిల్లలకు. ఆమేన్. అది నీ బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యత. వారు విసుక్కున్నా, అసహించుకున్నా, నీ మీద కోపపడినా, నీకు దూరమైన నువ్వు చేయవలసిన ప్రయత్నము చెయ్యి. దేవుని సన్నిధానంలో ప్రార్థించు, కన్నీరు కార్చు. నా కుమారులకు, నా కుమార్తెకు రక్షణ సిద్ధపరచు ప్రభు అని వారిని ఎత్తి పట్టు దేవుని సముఖంలో. నాకు ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నా బిడ్డలు నశించిపోకూడదు, వారు నిత్య నరకములోనికి వెళ్ళకూడదు. వారి హృదయాలను తెరువు, నేను సేవించుతున్న దేవుడు వారికి కనపడు, వారికి ప్రత్యక్షము కా. వారితో మాట్లాడు, వారు నిన్ను వెతికి నాకంటే గొప్పవారుగా, గొప్ప భక్తి చేయగలిగిన వారుగా నువ్వు చెయ్యి ప్రభు అని అంగలార్చు, అడుక్కో, యాచించు, దేవుని సముఖంలో పడు. ఆమేన్. దేవుడు యథార్థపరుడు, నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా నీ కన్నీరుకి ఏం చేస్తాడు? ఆయన ప్రతిఫలమునిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అంటే నిత్య జీవం అంటే క్రీస్తుతో సహవాసము నిత్యము చేయడం. మనం ఇప్పుడు దేవునితో సహవాసము ఏర్పరచుకున్నాం. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏర్పరచుకున్న మనము నిత్యము ఎవరితో సహవాసం చేస్తున్నామండి? దేవునితో సహవాసము చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుతాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. నిశ్చయముగా చంపెదను, అందువలన హృదయములను పరిశీలించువాడను నేనే, అన్ని సంగములని తెలుసుకొనొచ్చు, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే చాలమ్మా, దేవునికి స్తోత్రం. దానికి దాని పిల్లలం అంటే యెజబెల్ దేవునికి దూరమైన, దేవుణ్ణి తిరస్కరించిన, దేవుణ్ణి విసర్జించిన వారిని ఏం చేస్తాడట? చంపివేస్తాడు. చంపుట అంటే ఏంటి? ఇక్కడ త్రోసివేయడం, నరకాగ్నిలోనికి పడవేయడం. హల్లెలూయా. అయితే నీ క్రియల చొప్పున నీకు నేను ప్రతిఫలము ఇస్తాను. ఈ సంగతి ఎవరు తెలుసుకోవాలి? సంఘాలు తెలుసుకోవాలి. సంఘాలు తెలుసుకోవాలి. సంఘము ఊరికే వచ్చి కూర్చోండము, విశ్వాసంతో నడవడం, ప్రార్థించడమే కాదు, నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒకడున్నాడు. నీ హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు ఒకడున్నాడు. నీ అంతరంగములోని యథార్థమైన భక్తిని పరిశీలన చేసే దేవుడు ఒకడున్నాడు. కాబట్టి నీ క్రియలకు తగిన ఫలితము ఎప్పుడు ఇస్తాడు ఆయన? నువ్వు ప్రభుతో రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు. హల్లెలూయా. ప్రతి వాని క్రియ చొప్పున అక్కడ నీకు ప్రతిఫలము ఇవ్వబడు. ఆయన న్యాయ సింహాసనము దగ్గర న్యాయముగా నడుచుకున్నవారు, క్రీస్తు కొరకు పనిచేస్తున్న వారు, క్రీస్తు కొరకు అన్ని నష్టముగా ఎంచుకున్నవారు, ఏమలో అన్ని త్యజించుకున్న వారికి అక్కడ బహుమానములు, ఘనత, మెప్పు, సన్మానాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మనం ఇక్కడ చాలా విచారపడతాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, పెద్దలైనా మాకు సన్మానము చేయట్లేదు, మాకు ఆధిక్యత ఇవ్వట్లేదు. ఆమేన్. భూమి మీద నువ్వు సన్మానాలు తీసుకుంటే పరలోకములో నీకు సన్మానము జరగదు. ఆమేన్. హల్లెలూయా.
అందుకే మందిరంలో కూడా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ ఎవరికి సన్మానాలు జరగకూడదు. ఆమేన్. ఎవరుండాలి ఇక్కడ? అధిపతి ఆయనే, రాజు ఆయనే, సింహాసనము ఆయనదే, ఘనత ఆయనదే, మహిమ ప్రభావములు ఎవరికి చెల్లాలా? దేవునికే చెల్లాలి. ఆమేన్. ఏమైనా మనము చేయగలిగామంటే దేవుని కృప వలన, ఏమైనా నువ్వు సాధించగలిగావంటే అది దేవుని యొక్క మహాకృప వలన, ఏమైనా పొందుకొని ఉన్నావు, ఏమైనా నువ్వు ఇప్పుడు చేయుచున్నావంటే అది మహా ఐశ్వర్యం, ఆయన ఇచ్చిన కృప వలనే. ప్రతి దానికి ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప తప్ప వేరేది మనలో లేదు. ఏది నువ్వు చేయలేవు, ఏది నువ్వు సాధించలేవు, ఏది నీ వలన కాదు. కాబట్టి నీకెందుకు సన్మానం, నీకెందుకు ఘనత? ఒక వ్యక్తికి స్వస్థత వచ్చిన దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించినది దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రతి ఆధిక్యత, ఆధిపత్యము క్రీస్తే. అలాగా లేకుండగా మనకు ఆధిపత్యము, మనకు పెత్తనం, మనకు ఏం కావాలా? సన్మానాలు క్రీస్తును బయటించినట్లుగా ఉంటుంది. ఆమేన్. అందుకే ప్రభు ఎలాగున్నాడో తెలుసా? ఇప్పటికి సంఘము వెలుపటుండి తట్టుచున్నాడు. ఎక్కడ తట్టుచున్నాడు? సంఘము వెలుపటున్నాడు. సంఘము లోపల ఆరాధన ఉంది, భక్తి ఉంది, కార్యాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా దేవుడు లేకుండా జరుగుతున్నాయి. ఆమేన్. దేవుడున్న సంఘముగా ఈనాడు సంఘాలకు ఏమని చెప్తున్నాడు ఆయన? చెప్పండి. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది. హృదయాలను పరిశీలించు దేవుడు నీకు ఖచ్చితంగా ఫలము ఇస్తాడు. కాబట్టి దొంగ భక్తి, దొంగ నటన చేయదు. నిన్ను అడగల ఆయన నువ్వు భక్తి చేయమని. చేసావా? నిజాయితీగా చెయ్యి. ఇచ్చావా? నిజాయితీగా ఇయ్యి. ఆమేన్. వెంబడించావా? ఎక్కడున్నా ప్రభువునకు సాక్షిగా వెంబడించు. ఆమేన్. వెతికావా? రహస్యంగా ఉన్న ఆయన్ని వెతుక్కోవాలా. హల్లెలూయా. ఏ స్థలమందున్నా, ఏ అపాయములున్నా ప్రభువును విడిచిపెట్టని జీవితము మనము కలిగి ఉండాలా. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఈ లోకములో నీవు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము దేన్ని ఎందు అతిశయించాలండి? భూమి మీద నీతి న్యాయములు జరిగించువాడు ఒకడున్నాడు, నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఎలాగ తెలుసుకోవాలట? గ్రహించాలి, పరిశీలనగా ఆయనను తెలుసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు అతిశయించు. ఆమేన్. ప్రభువును తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలంట? పరిశీలనగా. పరిశీలనగా. ఆమేన్. ఎక్కడైనా ఒకరు తప్పు చేస్తూ దొరికారంటే అసలు ఆమె కాదా, నా కన్నులు ఏమన్నా మస్కైనయా అని ఆమె పక్కన ఎవరైనా అక్క ఆమెనా చూడు అని పరిశీలనగా గమనిస్తాం. అయితే దేవాది దేవుణ్ణి ఎలా గమనిస్తాం? పరిశీలనగా గమనించు. పరిశీలనగా గమనిస్తే ఆయన తేటగా. ఎట్లా అర్థమవుతాడు నీకు? తేటగా అంటే ఏమని చెప్పుకోవచ్చు నీ భాషలో? ఉన్నవాడు ఉన్నట్టుగా. ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన జ్ఞానము, ఆయన సంపద అన్నీ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఇక దేనికి భయపడవు. మిన్నెరిగి మీద పడ్డా అలేక ఆమె ధైర్యంగా నా దేవుడు శక్తిమంతుడు, అన్నీ తెలుసుకున్నవాడు నాకు చేస్తాడు పని, నిబ్బరంగా ఉంటావు. ఆమె అంటే దేవుని తెలుసుకున్న ఎట్లా తెలుసుకోవాలంట? పరిశీలనగా గ్రహించుకుంటూ ఆయన్ని తెలుసుకోవడం బట్టి మనము అతిశయపడాలి. ఆ కింద వచ్చిన చదువుకుందా ఎంత చక్కగా ఉందో చూడండి.
నేను ఆనందించువాడనై ఉన్నాను, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ పై వచనాలమ్మ 23. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. ఇప్పుడు లోకము దేన్ని బట్టి ఎతుకుతుంది? లోకము దేన్ని తెలుసుకోవడానికి ఆరాటపడుతుంది? జ్ఞానము కొరకు ఆరాటపడుతుంది, శౌర్యము కొరకు కసరత్తులు చేస్తుంది, అలాగే ఐశ్వర్యము కొరకు వెతుకుతుంది. ఆమేన్. దాని గురించి నువ్వు అతిశయించకంట. నాకింత జ్ఞానం ఉందని నువ్వు అతిశయపడకూడదు, శౌర్యమును బట్టి నువ్వు అతిశయపడకూడదు, ఐశ్వర్యమును కూడా నువ్వు కోరుకోకూడదు. ఆమేన్. అంటే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది జ్ఞానము కాదు, శౌర్యము కాదు, ఐశ్వర్యము కాదు. ఎవరిని తెలుసుకోవాలా? దేవుణ్ణి తెలుసుకుంటే అప్పుడు ఏమిస్తాడు దేవుడు? ఐశ్వర్యము, ఘనత, జీవము కూడా లెక్కిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే సొలొమోను గారు దేవుణ్ణి వెతికాడు, దేవుని ప్రత్యక్షతను తెలుసుకున్నాడు. దావీదు గారు హృదయానుసారుడుగా నడిచాడు కాబట్టి తన సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? నిత్యము స్థిరపరిచి తన కుమారుడికి తండ్రిగా, దేవుడే తనకు తండ్రిగా, తన కుమారుడు దేవుని కుమారుడుగా దేవుడు అంగీకరించి తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఈనాడు భూమి మీద మన భక్తికి కూడా ప్రతిఫలం ఉంది. తప్పకుండా నీతి న్యాయములు భూమి మీద జరిగించు, దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఉన్న సాక్షులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధుల జీవితాలను, వారి జీవన సూత్రాలను జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో కూడా ఈ జీవన సూత్రాలు ఖచ్చితంగా మనము తెలుసుకోవాలా. తెలుసుకున్న దాని చొప్పున మనము నడవాలి. నెంబర్ 1 ఏం తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండవది హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను సేవించాలి, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. మూడవది ఆయనను వెదకాలి. నాలుగవది నమ్మకముగా ఉండాలి. ఐదవది ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ జీవన సూత్రాలు ఏం చేయాలి? మనము నేర్చుకోవాలా, మనము అనుసరించాలా. మన పిల్లలకి దావీదా నా కుమారుడా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు మందిరం కట్టడానికి, మన కుటుంబం మీద ఈ దీవెన దేవుడు ఇచ్చాడయ్యా, మనకి ఆధిక్యత ఇచ్చాడు. అయితే నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన్ని వెతికి, ఆయన దగ్గర నమ్మకంగా ఉండి ధైర్యంగా ఉంటే ఈ పని యావత్తు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నిన్ను త్రోసి వేయుడు, నీకు ఆయన తండ్రిగా ఉంటాడు, నీవు ఆయనకు కుమారుడై ఉంటావు. దేవునికి స్తుతి కలుగునుగా. ఈరోజు బిడ్డల గురించి విచారపడుతున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి దేవుని చేతికి అప్పగించండి మీ పిల్లల్ని. ఆమేన్. యథార్థ హృదయులై దేవుని సన్నిధానంలో మీరు నడుస్తూ ఖచ్చితంగా నా పిల్లలు భూమి మీద దీవించబడతారని మీరు అట్టి ఆలోచనతో ప్రభు పాదాల దగ్గరికి నీ సంతానమును తెచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా రానున్న కాలంలో నీ సాక్ష్యాన్ని నిలబెడతాడు భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనం ఇంటిల్లో దీవించుకుంటుగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రము, ఇంత మటుకు నాయన మమ్మల్ని బలపరిచినందుకు స్తుతిస్తున్నాం. నేటి లేఖన భాగముల ద్వారా బ్రహ్మ నీ ఉన్నతమైన కృప దావీదునకు అనుగ్రహించారు. తన సంతతిని భూమి మీద స్థిరపరుస్తారని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. నమ్మదగిన దేవుడు ప్రభా, నీ పిలుపులోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి యొక్క సంతానముని దినమున నీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమ కలిగిన సారథ్యములో వారిని నడిపించండి. ప్రతి తల్లి తండ్రి నాయన జ్ఞానానుసారముగా జ్ఞాన సూత్రములను కలిగి నడుస్తూ తన పిల్లలకు ఉపదేశిస్తుండగా పిల్లల్లో లోబడి వారి కుటుంబాలు కూడా నిన్నెరిగిన జనముగా వర్ధిల్లుటకు సహాయం తెచ్చి ఏ ఒక్కరూ నశించపోవటాన్ని చిత్తము కాదు నాయన. అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని నాయన మీరు ఇంకను దీర్ఘశాంతము కలిగి ఆలస్యము చేయించున్నారు ప్రభా. నీ ఆలస్యము అవుటలో ప్రభా నీ రాకడ నాయన
అయ్యా అనేకులు నీ వైపు త్రిప్పపడాలన్న ఉద్దేశమును మేము చూస్తున్నాం. నశించు జనము నిమిత్తము చేతులెత్తుతుండగా నీ సంకల్ప ప్రకారముగా రక్షణ లేని వారికి అందరికీ రక్షణ దయచు. తండ్రులైన వారు, తల్లులైన వారు అయ్యా ఇప్పుడైనా నిన్ను తెలుసుకొని నీ నామమును అంగీకరించి భూమి మీద నిన్ను ఎరిగిన జనముగా వారు నడుచుకోవడానికి ఏ అడ్డములున్నా తొలగించమని నేటి వాక్యం ద్వారా వారి హృదయాలతో మాట్లాడి నీ ఉద్యమును రగిలించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.